రైతులేడిదే రాజ్యం లేదన్నారు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు. వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన మంత్రులు రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత దేవాలయ నూతన చైర్మన్, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రైతులకు భరోసా కల్పించేలా మార్కెట్ కమిటీలు పనిచేస్తాయన్నారు తుమ్మల నాగేశ్వరరావు. బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధిక నిధులు కేటాయించామన్నారు మంత్రులు. వ్యవసాయం చేయడం మానేస్తే ఊర్లో కుక్క కూడా ఉపవాసం ఉంటుందట. రైతు వ్యవసాయం మానేస్తే ఊర్లో కుక్క కూడా అన్నం దొరకదు. అట్లాంటి పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరి ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటువంటి రైతన్నలను బాగు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి పేదింటి బిడ్డలు కూడా సన్నవడ్లు, సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో ఆ పంటను ఎక్కడి నుంచో కొనుక్కోవడం కాదు, మనం పండించిన పంటను మనం తినాలి. మన ఇవాళ అలాంటి ఉద్దేశంతో సన్నవడ్లకు కూడా 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ఊర్లలో చూస్తే ఇంటి నిర్మాణం చేసే వాళ్ళకి ఇల్లు ఉండదు అన్నట్టుగా, చెప్పులు కుట్టే వాళ్ళకు చెప్పులు వేసుకునే అవకాశం ఉండదు. బట్టలు ఒక్కరు తయారు చేస్తారు, పట్టు వస్త్రాలు మంచి మంచి, కానీ వాళ్ళు వేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ ఉపాధి కోసం. కాబట్టి ఈ రోజు రైతన్న పండించేటువంటి పంట ద్వారా ఈ రాష్ట్రం, ఈ దేశం మరి ఆహార భద్రత, ఆహార ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇవ్వాలనే లక్ష్యంతో ఆహార ధాన్యాలను పెంచాలి, అన్ని రకాల పంటలు కూడా ప్రోత్సహించాలని మా తుమ్మల గారు ఎప్పుడూ అంటూ ఉంటారు. మన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్పారు, నాకు కూడా రైతులు హైదరాబాద్ నమ్ముకోకుండా హైదరాబాద్ వర్తకులే వచ్చిన రైతుల దగ్గర కొనాలి, నాకు మార్కెట్ ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నాను. తప్పకుండా మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఈ ప్రభుత్వంలో చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అంతేకాకుండా ఈ కొత్త మార్కెట్ ఆంజనేయులు గారు మార్కెట్ చైర్మన్ గా మాకు కూడా కనీస సౌకర్యాలు కావాలని చెప్తున్నాం. మీ మార్కెట్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా ప్రపోజల్ పంపించండి, తప్పకుండా ఈ కొత్త మార్కెట్ కి సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా మీరు పండించేటటువంటి పంటలు కానీ కూరగాయలు కానీ చెడిపోకుండా ఆ ప్రాంతంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఉంటే మంచిది అని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దేశంలోనే కావాలి. ఈ జిల్లాలో మీకు ఉత్సాహవంతమైన కలెక్టర్ గారు ఉన్నారు, ప్రజలంటే ఇష్టపడేటటువంటి ఆ యంత్రాంగం ఉంది, ప్రజాప్రతినిధులు ఉన్నారు. తప్పకుండా కష్టపడి మీరు వ్యవసాయం చేయండి, ఆయిల్ ఫామ్ వేయండి, అందుట్లో అంతర్ పంట వేయండి. 3-4 సంవత్సరాలు ఎకరానికి 51,000 మీ చేతిలో పెట్టే బాధ్యత నాది.